కీలక వార్తలు తయారుగా ఉన్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ట్విట్టర్లో అరుచుకున్నాడు పొన్నం, అబ్బా అంటున్నది ప్రతిపక్షం. అయోధ్య గుడికి రాముడు, టీటీడీ పంపింది 1,00,000 లడ్లు. చేసుకున్నారు అభిమానులు కార్యకర్తలు ఎన్టీఆర్ 28వ వర్ధంతి. బయటపడ్డాయి బాబాయి అబ్బాయి మధ్య ఉన్న లడాయి. గుడి ముందు తన్నుకున్న పంతుళ్ళు, మొదటి పాట కోసం బట్టిరు కుస్తీలు. ఇక అయోధ్యలో 22వ తారీఖు నాడు రామాలయంలో రాములోరి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ఉన్నది కదా, దాని కొరకు దేశం మొత్తం ఎదురు చూస్తుంది కదా. ఇక దానికంటే మొదగాలనైతే ఒక ముఖ్యమైన ఈ పని ఒడిచిందుల్లా చూడుర్రి అదేందో. ఇక దాదాపు 550 ఏళ్ల తర్వాత అయోధ్యలో ఉన్న రామాలయం గర్భగుడిలో రాముని విగ్రహాన్ని పెట్టిరుల్లా. అవును, పొద్దున పంతుల మంత్రాలు, భక్తుల జై శ్రీరామ్ నినాదాల మధ్య ఈ పని అత్యంత వైభవంగా చేసిర్రుల్లా. అయితే దీని లోపలికి పట్టుకోవడానికి ఓ ట్రక్కు తర్వాత ఓ క్రేన్ సాయంతోనే గర్భగుడిలోకి పట్టుకొని పోయిర్రు. అయితే ఈ బొమ్మ మైసూరుకు చెందిన శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజ్ 51 ఇంచుల రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కిండట. అయితే ఈ నెల 22వ తారీఖు నాడు ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేస్తారు. అయితే ఇంకో దిక్కు ఇట్లా ట్రక్కులకెంచి దించి ఇట్లా ప్యాకింగ్ చేస్తారు కదా, ఇవి తిరుమలకెంచి అయోధ్యకు పంపనీకే తయారు చేసిన తిరుమల శ్రీవారి లడ్డూలు. ఇక 1,00,000 లడ్డూలను తయారు చేసి వాటిని శ్రీరామ విగ్రహ ప్రతిష్ట రోజు భక్తులకు వంచనీకే ఇట్లా ప్యాక్ చేసి అయోధ్యకు పంపించిర్రు టీటీడీ అధికారులు. మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు రాముడు కృష్ణుని లెక్క గొలుచుకునే నట సార్వభౌముడు అన్న ఎన్టీఆర్ 28వ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఎక్కడెక్కడ ఎంత ఘనంగా చేసుకున్నారో చూడాలే కదా. మరి పారి చూసేద్దాం. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలలో అభిమానులు, టీడీపీ శ్రేణులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఇక ముందుగాల ధర్మవరంలో చూడుర్రి పరిస్థితి ఎట్లున్నదో. అరే లొల్లి గట్టిగానే అవుతున్నదిగా. ఇక ముచ్చటేందంటే ధర్మవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలేసే విషయంలో పరిటాల శ్రీరాము, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గాల మధ్య గట్టిగానే అయ్యింది లొల్లి. మేం ముందుగాల పూలమాలేస్తామంటే లేదు మేమే ముందుగాల పూలమాల వేస్తామని ఆందోళన చేసిర్రు. ఇక ఆడికి పోలీసు వాళ్ళు వచ్చి నచ్చజెప్పి పరిటాల శ్రీరాము వాళ్ళ కార్యకర్తలతోని పూలమాల వేయించిర్రు. పరిటాల శ్రీరాము అన్న మాట్లాడతాడంట ఇనుర్రి. నందమూరి తారక రామారావు గారిని ఈ ఆంధ్ర రాష్ట్రము తెలుగువాడనే ప్రతి ఒక్కడు ప్రతిరోజు స్మరించుకునే పరిస్థితి ఉంటుందనే విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అంతా ఆయన గురించి ఆలోచన చేస్తూ ఎందుకంత ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది ప్రజలందరికీ అనే విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్రాన్ని సరైన పదంలో నడిపించాలి. అన్నికంటే ముఖ్యంగా తెలుగువాడు అన్నప్పుడు ఒకడు ఉన్నాడు ఈ దేశంలో అనే దానికి ఒక గుర్తింపు ప్రతి తెలుగువాడికి తీసుకొచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్ గారు అనే విషయాన్ని మనం అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలా. ఇక ఈడ పరిస్థితి ఇట్లుంటే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఒక పారి చూడుర్రి. ఇది ఏడైందంటే మదనపల్లి కమ్మవీధి సర్కిల్ కాడ అన్నట్టు. అగో తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు సారు ఏదో మాట్లాడతాడంట ఇనుర్రి. 28వ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఆయన గురించి ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాల్లో యాక్ట్ చేస్తూ అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని 1982లో అప్పుడు ఏ విధంగా ఉన్నాయంటే రాజకీయంగా బీసీ బలహీన వర్గాలందరికీ మైనార్టీలందరికీ అనగదొక్కే రాజకీయాలు నడుస్తూ ఉండేది.
ప్రతి ఒక్క పేదోనికి కూడు గుడ్డ అనే నినాదంతోనే ఆడబిడ్డలకు ఆస్తులు సమాన హక్కు ఇట్లా అనేక చట్టాలను చేసిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అంటున్నాడు సారు. ఇక గిది గిట్లుంటే సత్తెనపల్లి దాకా పోయొద్దాం పారి. చూసిర్రా, స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా సతనపల్లి కన్నా క్యాంపు కార్యాలయంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిండు టీడీపీ సతనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ సారు. ఇక షేర్లింగంపల్లిలో చూడుర్రి. షేర్లింగంపల్లి హైదర్ నగర్ మెట్రో కాడ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ ఏర్పాటు చేసిర్రు. ఇక ముఖ్య అతిథులుగా షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ పాల్గొన్నారు. మౌనం పాటించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలేసి నివాళులు అర్పించిర్రు నేతలు. ఇక అట్లనే రక్త శిబిరంలో పాల్గొన్నారు నందమూరి అభిమానులు. ఇక ఇది ఇట్లుంటే మచిలీపట్నంలో చూడుర్రి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించిర్రు. బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిర్రు కొల్లు రవీంద్ర సారు, కొనకల్ల నారాయణరావు సారు. ఇక కొల్లు రవీంద్ర సారు మాట్లాడుకుంటా 28వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి అన్నగారి విగ్రహానికి పూలమాలలు వేసుకుని నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆ మహనీయుడు ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో పుట్టి ప్రపంచానికి తెలుగువారి ఖ్యాతిని చూపించినటువంటి వ్యక్తి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అనే విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆ రోజు తెలుగు నాటక రంగంలో ఆయనకున్నటువంటి మక్కువతో ఉద్యోగాన్ని సైతం వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించి ఇన్నరా తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్. తెలుగువారి కీర్తిని ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసిన వ్యక్తి ఎన్టీఆర్. నటుడిగా అభిమానులను అలరించిన మహానటుడు ఎన్టీఆర్. తన ప్రజల కోసం టీడీపీని స్థాపించి సంక్షేమానికి చిరునామాగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నాడు సారు. ఇక ఈడికెళ్ళి విజయవాడ పోదాం పారి. విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించిర్రు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మేడం. ఇక ఆమె మాట్లాడుకుంటా నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి కాదు, ఒక ప్రపంచం. వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి అని ఎందుకంటున్నానంటే నేటికి సైతం రాముడన్నా కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముని రూపమే. అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా సాహసించినటువంటి పాత్రలు వారు నటించి అని చెప్పి నేను ఇందాక అన్నట్టుగా తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు. ఇన్నరా నందమూరి తారక రామారావు ఒక వ్యక్తి కాదు, ఒక ప్రభంజనం. తెలుగు కళామ్మ తల్లి ఆశీర్వాదం పొందిండు. సంక్షేమం అన్న పదానికి మారుపేరు ఎన్టీఆర్. ఆకలితో నలమటిస్తున్న ఎందరో పేదల్ని 2 రూపాయల బియ్యంతోని ఆదుకొని వాళ్ళ కడుపు నింపిండు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిండు. అందుకే తెలుగు ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు అని చెప్పింది మేడం. ఇక గిట్లుంటే ఎన్టీఆర్ ఘాట్కి పోయి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాము ఎన్టీఆర్ కి నివాళులు అర్పించి ఆడికెళ్ళి పోయినాక అటెంక వచ్చిండు బాలయ్య సారు నివాళులు అర్పియనికే. మీకు ఆల్రెడీ ఆడున్న ఫ్లెక్సీ తీసిరు ఒకటి.
అయ్యో గదేంది జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలను తీసేస్తున్నారు, ఏమై ఉంటది? ఓ అన్నలు ఎందుకు తీసేస్తున్నారు? బాలయ్య సార్ వస్తున్నాడు, ఈ ముచ్చట తెలిస్తే మీ తాట తీస్తాడు. ఏంది బాలయ్య సారే తీయమన్నాడా? ఏ ఊకోర్రి, మజాక్ చేయకుర్రి. నిజమా? వీడియో కూడా ఉందా? ఏది చూపెట్టుర్రి. అస్సలు నమ్మబుద్ధి అయితే లేదు. తారకని ముద్దుగా పిలుచుకునే బాలయ్య సారు గిట్లా జూనియర్ ఎన్టీఆర్ సారు ఫ్లెక్సీలను ఎందుకు తీయమంటున్నాడు? అందరి నోట్లలో మంచిగా ఉండే బాలయ్య సారు ఎందుకు ఇట్లా చేసిండొచ్చు అని గాడున్న జనాలందరూ అనుకుంటున్నారట. అరే ఆడియో ఫంక్షన్లలో ముద్దుగా మా తారకు మా కళ్యాణు అని బాలయ్య సార్ అంటే మా బాబాయ్ అని చెప్పుకునే వీళ్ళ మధ్య ఏమై ఉండొచ్చు? ఓహో, మొన్న చంద్రాలు సారు జైల్లో ఉన్నప్పుడు ఆయన జైలుకు పోయి పలకరియనందుక, లేకపోతే కుటుంబంలో ఏమన్నా పంచాయతీ అయ్యిందా అనే డైలమాల పడ్డారట తెలుగు తమ్ముళ్ళు. ఇక ఈ ముచ్చట తెలిసి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఆందోళనలో ఉంటే వైసీపీ లీడర్లు కార్యకర్తలు జబ్బలు ఎగిరేసుకొని నవ్వుకుంటున్నారట. చూడాలి మరి ముందు ముందు ఏమైతుందో ముచ్చట. ఇక అయోధ్యలో ఉన్న రాముని గుడి కట్టుడు దగ్గర పడ్డది. అట్లనే ఇంకో 4 రోజులల్లా రాములోరి ప్రాణ ప్రతిష్ఠ సుత జరపనీకే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి కదా. అయితే ఇప్పుడు రాములోరి గుడి మీద ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏం పని చేసిర్రో చూడుర్రి. ఇక అయోధ్య గురించి రోజుకో వార్త అయితే వస్తూనే ఉన్నదుల్లా. ఈసారి అయోధ్యలో ఉన్న శ్రీరామ జన్మభూమి మందిరం మీద స్మారక తపాలా స్టాంపులు విడుదలైనయుల్లా. వాటిని ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. అయితే దీని మీద శ్రీరామ జన్మభూమి మందిరం యొక్క పూర్తి సారాంశాన్ని అన్ని ముచ్చట్లను ఈ స్మారక తపాలా స్టాంపుల్లో పెట్టిర్రట. ఇక వీటిని 6 రకాలుగా తయారు చేసిర్రట. ప్రతి స్టాంపు రామాలయం, గణేష్, హనుమాను, జటాయుతో సహా రామాయణంలోని ముఖ్య వ్యక్తులు అట్లనే అన్ని అంశాలను కళ్ళగట్టినట్టు చూపెట్టేటట్టు ఈ స్టాంపులను డిజైన్ చేసిర్రట. అట్లనే ప్రపంచ వ్యాప్తంగా శ్రీరాముడు మీద రూపొందించిన 48 పేజీల పుస్తక ఆవిష్కరణ కూడా చేసిన మోడీ సారు మాట్లాడుకుంటా ఈ స్టాంపు బుక్ వివిధ సమాజాల మీద లార్డ్ రామ్ యొక్క అంతర్జాతీయ విజ్ఞప్తిని ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 48 పేజీల పుస్తకం యుఎస్, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా మరియు ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలతోనే 20 కంటే ఎక్కువ దేశాలు జారీ చేసిన స్టాంపులను కవర్ చేస్తుందని ప్రధాని చెప్పుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ట్విట్టర్లో 2 పిట్టలకు ఒకటేసారి సూటి పెట్టిండులా. చూడు రోసారి. ఇక అధికార పార్టీ మంత్రి సారైన పొన్నం సారు మంచి జోష్లు ఉన్నాడుల్లా. ఇక గదే జోష్ల ప్రతిపక్షాలకు గట్టిగానే కౌంటర్లు వేస్తుంటూ సారు. అయితే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద సర్పంచ్లతోనే ఆత్మీయ సమ్మేళనం పెట్టి అట్లా మాట్లాడుకుంటా కరోనా కారణంగా పెండింగ్ బిల్లులు చెల్లించలేదని, కొత్త సర్కారు బిల్లులు చెల్లించకుంటే గనక నేను గొంతు విప్పనికే రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చిండు సారు. అయితే 10 ఏళ్లకెంచి గవర్నమెంట్ నడిపింది ఆళ్లేనని, అట్లనే కేంద్రం పంపిన పైకం మధ్యలో దొబ్బి వాడుకున్నది. యాద్ మరిసిండో ఏమో గానీ కొత్త సర్కారు వచ్చి నెల కూడా కాలేదు, వాళ్ళు ఇయ్యకుంటే నేనే పోరాటం చేస్తా అని చెప్పుకొచ్చిండు. దానికి మంత్రి పొన్నం సారు గిట్ల ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చిండు. హంతకులే సంతాప సభ పెట్టినట్లున్నది. 10 సంవత్సరాల మీ పాలనల సర్పంచ్లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నది నిజం కాదా? సర్పంచ్లను పనులు సస్పెన్షన్ల పేరుతోని వేధించింది నిజం కాదా? ఇప్పుడు మళ్ళా ఆత్మీయ సమ్మేళనాల పేరుతోని రాజకీయాలకు తెరలేపితే మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు కేటీఆర్. మీ హయాంలా 1100 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్, 20 మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు అని రాసుకొచ్చిండు సారు.
అట్లనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కి కూడా కౌంటర్ వేసిండు. అయితే అయోధ్య అక్షంతలను రేషన్ బియ్యం అని పొన్నం సార్ కమెంట్ చేసుడుతోనే దానికి బండి సారు ట్విట్టర్ లా అయోధ్య అక్షంతలను రేషన్ బియ్యం అనడం మంచి పద్ధతి కాదు, అక్షంతలంటే ఏందో మీ కుటుంబ సభ్యులను అడుగు, వాటి ప్రాముఖ్యత గురించి తెలవకుండా మాట్లాడొద్దు, రామ మందిర ప్రాణ ప్రతిష్టను రాజకీయం చేయొద్దు అన్నాడు. అక్షింతలను రేషన్ బియ్యం అనే వారికి వాటి ప్రాముఖ్యత పవిత్రత తెలియదన్నాడు. అక్షింతల గురించి కమెంట్లు చేస్తే వాళ్ళ ఇంట్లో అక్షంతలేస్తారని అనుకొచ్చిండు. అట్లనే సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ ఒక లెటర్ కూడా రాసిండు కదా. అయితే దానికి కౌంటర్ గా మంత్రి పొన్నం సారు ట్విట్టర్ లా మీ ముసలి కన్నీళ్లు ఆపి ముందు మీ బాధ్యత నెరవేర్చి చేనేత కార్మికుల భారాన్ని తగ్గించాలి, చేనేత వస్త్రాల మీద 5% జీఎస్టీని కేంద్రంతోని రద్దు చేయించాలి, కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన చేనేత బోర్డును పునరుద్ధరించాలి, చేనేత కార్మికుల బీమాను రాయితీలను తిరిగి ప్రారంభించాలి, సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి, మళ్ళా ఆడలేక పాత గజ్జలంటే ఎట్లా, ఎవరి సలహాలు అవసరం లేకుండా నరులకు నాగరికత నేర్పిన చేనేతను ఆదుకొని తీరుతామని రాసుకొచ్చిండు. ఇక చూడాలి మరి ఈ లొల్లి ట్విట్టర్లోనే ఆగుతుందా లేకపోతే మీటింగ్లు పెట్టుకొని మరి ఒకరిని ఒకరు తిట్టుకుంటారా అనేది. అదేదో సినిమాల ఒంటి మీద కాకి బట్టలు ఉన్నంతసేపే నేను మనిషిని, ఒకసారి దాన్ని తీసి పక్కన పెడితే అని డైలాగ్ చెప్తాడు కదా. అట్లనే అందరికీ శకునం చెప్పే వాళ్ళి తాను పోయి కుర్తిల పడ్డట్టు అందరికీ మంచిని శాంతిని చెప్పే గుడి పంతుళ్ళు చూడుర్రి ఏం చేసిర్రో. సంక్రాంతి పండుగ పూట కోడి పందాలు ఎడ్ల పందాలు అని పెట్టుకొని ఏదో తీర్ల లొల్లి మోపి చేసుకొని జనాలు కొట్టుకుంటారు కదా. అట్లనే మేమేమైనా తక్కువ తిన్నామా అనుకున్నారో ఏమో గాని ఇట్లా ఒంటి మీద అంగి కూడా వేసుకోకుండా నడుముకు దోతి కట్టి పొద్దుకొకసారి పూజలు చేసే పంతుళ్ళు కొట్టుకునుడు ఎప్పుడైనా చూసిర్రు అనుల్లా? ఏం మాట్లాడుతున్నావు, పంతుళ్ళు కొట్టుకునుడు ఏంది అంటారా? నమ్ముతలేరా ఏంది? అయితే చూపిస్తా చూడుర్రి మీరే. చూసిరు కదా రౌడీ గుండగాల లెక్క ఒకరినొకరు ఎట్లా కొట్టుకుంటుర్రో, ఉరుక్కుంటా మరీ కొట్టుకుంటున్నారు. అంతేకాదు రే చంపేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మీ అంతు చూస్తాం అనుకుంటా దేవుని ముందే రెచ్చిపోయి పొట్టు పొట్టు తన్నుకున్నారు. ఇక అసలు ముచ్చటకు వస్తే తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో ఉన్న వరదరాజ పెరుమాళ్ల గుడి ఇది 108 వైష్ణవ గుళ్ళల్లో ఒకటి. ఇక ఈ గుడి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గుడి అన్నట్టు. అయితే ప్రతి ఏటా కనుమ పండుగ రోజు వరదరాజ పెరుమాళ్ల స్వామి విహారయాత్రకు పోతారట. అయితే అన్ని ఊర్లు తిరుగుకుంటా గుళ్ళ ఉండే దేవుణ్ణి భక్తుల చూపెట్టుకుంటా యాత్ర చేసుకుంటా మళ్ళా తిరిగి గుళ్ళకు వస్తాడు దేవుడు. అయితే దీన్ని సంక్రాంతి తర్వాత రోజు అయిన కనుమనాడు పార్వేట ఉత్సవం పేరుతోని ఈ ఊరేగింపు చేస్తారట. ఇక దీన్ని చూడనీకే లక్షల మంది భక్తులు పూజారులు అందరు కలిసి ఘనంగా వస్తారట. అయితే ఊరేగింపుల వరదరాజు పెరుమాళ్ల స్వామికి పూజారులు పాటలు పాడడం ఆనవాయితీ. ఇక్కడ ఎవరు ముందు పాట పాడాలి అన్న దగ్గర లొల్లి షురువు అయ్యి పంతుళ్ళు 2 గ్రూపులుగా విడిపోయి గిట్ల తన్నుకున్నారులా. ఇక పద్ధతికి మారు పేరు లెక్క ఉండే పంతుళ్ళు గిట్ల తొడలు కొట్టుకుంటా తెగబడి చంపేస్తాం అనుకుంటా ఊరేగింపుకు వచ్చిన భక్తులను భయానికి గురి చేసిరట. ఆఖరికి భక్తులు పోలీసు వాళ్ళు వచ్చి ఇప్పటికైతే ఆపిర్రు గాని ముందు ముందు ఉంటదట ఆ లొల్లి గట్టిగానే. ఇప్పుడే కాదుల్లో ఇది సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ లో ఉన్న పాత కేసేనట ఎవరు ముందుగాల పాడాలి అనేది. అందుకే అంటారు కదా కొన్ని కట్అవుట్లు చూసి నమ్మాలి అని. ఇప్పుడు మీరు కూడా ఈ వీడియో చూసి నమ్మాలుల్లా. అయ్యగారులు మంత్రాలే కాదు పంతానికి వస్తే పిడిగుద్దులు గుద్దనికి కూడా రెడీ అని. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఇస్తామని చెప్పిన ఇంకొక హామీని సుత నెరవేరుస్తుందిలా. అదేందో చూడుర్రి. రైతన్నలు ఇక మీ ఫోన్లకు టింగ్ అని మెసేజ్లు వస్తున్నాయా? గదే గా మెసేజ్ లేనుల్లా. ఇప్పటిదాకా చూసుకోకపోతే ఇప్పుడు తీసి చూసుకోరు మీ ఫోన్లు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీ ఖాతాలల్లా రైతు బంధు పైసలు వేసుడు షురువు చేసింది. ఇక మధ్యాహ్నం కెంచి ఈ పని షురువు చేసిందిల్లా. అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారమే ఈ తాపకిస్తది. అట్లనే 2 ఎకరాలు ఉన్నోళ్లకు ఇవాళ పడ్డాయి. రేపు అంటే నెలాఖరు వరకు మిగిలిన వాళ్ళందరికీ వేస్తారట. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయడానికి కూడా ప్లాన్ చేస్తారట నుల్లా. అయితే మళ్ళా
మళ్ళా నాట్ల టైం వచ్చింది. కొన్ని దిక్కులలో అయితే నాట్లు కూడా ఒడిచినాయి. ఇక ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసి మరి తాపకు వస్తాయో రావో అని డౌట్ అనుమానంతో ఉన్నోళ్లకు ఇట్లా ఒకటే దెబ్బకు రైతు బంధు వడుడుతోనే మస్తు ఖుషి అవుతురట రైతన్నలు. ఖతర్నాక్ వార్తలలో ఇంకొన్ని ముచ్చట్లు చూద్దామా పారి మరిగా. ఇక సంక్రాంతి పండుగోలిగా ఆంధ్రాలో ఎక్కడ చూసినా గానీ ఏదో ఒక పోటీ అయితే నడుస్తూనే ఉన్నాయి కదా. మొగోళ్లకు కోడి పందాలుంటే అమ్మలకల కోసం గిట్ల సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టి మురిపిస్తుర్రు. అట్లనే చిత్తూరు జిల్లా నగరిల ముగ్గుల పోటీలకు వచ్చి ప్రైజ్ గెలుచుకున్న ఆడోళ్లకు బహుమతులు ఇయ్యనికే అక్కడికి వచ్చిన నగరి ఎమ్మెల్యే మంత్రి రోజా మేడము వాళ్ళ పెనిమిటిని కూడా ఎమ్మడేసుకొని వచ్చి ప్రైజ్ల సంగతి పక్కన పెట్టి గిట్లా చిలక జ్యోతిష్యం చెప్పే పంతులు కనపడంగానే జ్యోతిష్యం చెప్పించుకున్నది. అయితే ముందుగా ఆమె పెనిమిటి ఆర్కే సెలవమని జాతకం చెప్పమనగానే చిలక గిట్ల ఒక కారెడ్ తీసి ఇచ్చింది. నమ్మొచ్చా నిజమేనా ఓపెన్ చేసి చెప్తున్నా అని ఆ పంతులు అంటుంటే ఎంత ముద్దుగా అంటుందో చూడురా చిలక. இது உண்மைதானா உங்களுக்கு? பொய் சொல்ல மாட்டிய நம்பலாமாடா? சத்தியமா? అయ్యా உங்களுக்கு வந்த ஜோசியம் பாருங்க. ఇక మీరు తోపు ఏం పట్టుకున్నా బంగారమే అని ఆర్కే సెలవమనికి చెప్పిండు పంతులు. ఇక మేడం చూడు పెనిమిటి భుజం మీద కొట్టి ఓహో అని ఎట్లా అంటుందో. ఇక ముచ్చట ఒడిచినాక రోజా మేడం జాతకం కూడా చెప్పిండు. దానికి కూడా చిలకని అడిగితే చెప్పు అన్నట్టు ఎట్లా సైగ చేస్తుందో చూడురే. ரோஜா என்ற பேருடைய தாசம் சொல்லுமா மீனாட்சி அம்மாள் அவங்க எதிர்களாக இருக்குமா நினைச்சு நடக்குமா கொள்ளாத கிரகணம் முடியுமா காய் கனியாகுமா அவங்களுக்கு காரியம் வெற்றியாகுமா இதான் அந்த அம்மாவுக்கு படிக்கிறோமா இது உண்மைதானா நல்லா இருக்குதா கொஞ்சம் சத்தம் போட்டு சொல்லுமா రైట్. ఇక రోజా మేడం అయితే ఆకాశం అంచుల దాకా పట్టుకపోయిండు పోరి చిలక పంతులు. మేడం నువ్వు తలైవి నువ్వు అమ్మలగన్న అమ్మవి అని గట్టిగానే పోయిండు పోరి. దానికి మేడం సంబరపడి ఉబ్బి తబ్బి బయ్యి ఆగమాగం చేసిందట. కానీ అట్లనే ఈసారి వైసీపీకి ఎంచి టికెట్ వస్తుందా వస్తే గెలుస్తానా లేదా అని కూడా అడిగితే మంచిగా ఉండేది అని అనుకుంటుర్రు ఈ ముచ్చట తెలిసిన జనాలు. బయటపడ్డాయి బాబాయి అబ్బాయి మధ్య ఉన్న లడాయి. గుడి ముందు తన్నుకున్న పంతుళ్ళు మొదటి పాట కోసం బట్టిరు కుస్తీలు. ఇయ్యి ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.